హలో అండి. వెల్కమ్ టు తెలుగు మాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్ టాక్స్. ఇప్పుడే మాంచెస్టర్ సిటీ వర్సెస్ మాంచెస్టర్ యునైటెడ్ మ్యాచ్ అయింది. అండ్ మాంచెస్టర్ యునైటెడ్ 3-0తో ఓడిపోయింది. కొంచెం మ్యాచ్ చూసిన తర్వాత చాలా చాలా అసలు గోల్స్ ఒక్కొక్క గోల్‌కి చాలా చాలా కోపం వచ్చింది. కానీ మ్యాచ్ అయిపోయిన తర్వాత వెంటనే వీడియో చేసి లైక్ ఐ వాంట్ టు అదంతా ఔట్ బస్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ కొంచెం కామ్ డౌన్ అయ్యాను. కొంచెం లైక్ ఐ థాట్ అబౌట్ ద లైక్ ద మిస్టేక్స్ గురించి ఆలోచించాను. అండ్ ది సేమ్ మిస్టేక్స్ సేమ్ ఓల్డ్ మిస్టేక్స్ గోల్ కీపర్ అండ్ మిడ్‌ఫీల్డ్. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, వీ నీడ్ ఎ గుడ్ గోల్ కీపర్, వీ నీడ్ ఎ డోనరుమా లెవెల్ గోల్ కీపర్ అని. అండ్ మీరు మ్యాచ్ చూసుంటే కనుక డోనరుమా ఒక సేవ్ చేస్తాడు బ్రెయిన్ మోదీ. ఐ థింక్ ఇన్ ద 65th మినిట్ ఆర్ సో వరల్డ్ క్లాస్ సేవ్. అలాంటి సేవ్ చేసే గోల్ కీపర్ ఒకటి కావాలని చెప్పాను. అండ్ వీ డి నాట్ గెట్ ఎ గోల్ కీపర్. September 1st రోజు ఒకరిని గోల్ కీపర్ని విండో ఎండ్ అయ్యే ముందు, ట్రాన్స్ఫర్ విండో ఎండ్ అయ్యే ముందు September 1st రోజు ఒక గోల్ కీపర్ని సైన్ చేశారు. కానీ ఆ గోల్ కీపర్ ఎందుకు ఆడట్లేదు నాకైతే నిజంగా అర్థం కాలేదు. అదే రోజు మాంచెస్టర్ సిటీ డోనరుమాని సైన్ చేశారు అండ్ డోనరుమాని ఆడిచ్చారు. నాకు అర్థమైంది దే ఆర్ నాట్ ఎట్ ద సేమ్ లెవెల్. మాంచెస్టర్ యునైటెడ్ సైన్ చేసిన గోల్ కీపర్ అండ్ మాంచెస్టర్ సిటీ సైన్ చేసిన గోల్ కీపర్. బట్ 14 రోజుల్లో ఒక గోల్ కీపర్ని కొన్ని తన్ని ట్రైన్ చేసి ఐ థింక్ దే కెన్ డెఫినెట్లీ ప్లే దట్ గోల్ కీపర్. అట్లా ఆడించలేదని అంటే ఒక వేస్ట్ గోల్ కీపర్ని కొన్నారా? అసలు ఎందుకు కొన్నారు గోల్ కీపర్ని, కొత్త గోల్ కీపర్ని? నాకైతే నిజంగా అర్థం కాలేదు. దట్ గోల్ కీపర్, న్యూ గోల్ కీపర్, ఈ షుడ్ హ్యావ్ ప్లేడ్ దిస్ గేమ్. కానీ తను ఆడలేదు. బట్ యా, ద సేమ్ మిస్టేక్. సో తప్పెవరిది? రూబెన్ అమోరిమ్‌దా తప్పు, లేకపోతే మేనేజ్మెంట్‌దా తప్పు? ఎవరిది తప్పు? సో రూబెన్ అమోరిమ్ ఈ విషయంలో అయితే ఈ మ్యాచ్లో అయితే రూబెన్ అమోరిమ్ గాట్ ఎవ్రీథింగ్ రాంగ్. తన మ్యాచ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఐ డోంట్ థింక్ ద మిడ్ఫీల్డ్ అయితే కన్సిస్టెంట్. ఉగార్తే అయితే ఐ డోంట్ థింక్ ఉగార్తే ఈజ్ ఎ రైట్ ప్లేయర్ అండి. ఉగార్తే హీఈస్ నాట్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్. ఈజ్ నాట్ ఎ గుడ్ ప్లేయర్. ఈజ్ నాట్ ఎ గుడ్ మిడ్ఫీల్డ్. ఈజ్ నాట్ ఎ గుడ్ మిడ్ఫీల్డ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. అది నేను చెప్పాలనుకుంటున్నాను. సో తన మైండ్ సెట్ ఈ టైంలో కరెక్ట్గా లేదు. సో ఐ డోంట్ థింక్ మిడ్ఫీల్డ్ ఎన్ని టైమ్స్ మనల్ని క్రాస్ చేసి మాంచెస్టర్ సిటీ రన్ చేశారంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఐ కుడ్ నాట్ ఈవెన్ కౌంట్. అండ్ బ్రూనో ఫెర్నాండెస్, ఐ థింక్ హీస్ టైర్డ్. హీ లుక్ టైర్డ్. చాలా టైర్డ్గా కనిపించాడు. లాస్ట్ ఈ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడొచ్చిన తర్వాత బ్రూనో ఫెర్నాండెస్ చాలా టైర్డ్గా కనిపించాడు. అండ్ హీఈస్ నాట్ అప్ టు ద మార్క్ టుడే. అండ్ నేను చెప్పాలంటే బ్రూనో ఫెర్నాండెస్ ఐల్ గివ్ హిమ్ 3 out of 10. అంత బ్యాడ్గా ఆడాడు. సో midfield and goalkeeper, they are these two mistakes again and again. We will find ourselves in the same position. And so this is the main thing. And Ruben Amorim, I'll give him also 3 out of 10. He got everything wrong. Like substitutions worked a little bit better. After the third goal, నేను షార్ట్స్ కౌంట్ చేయట్లేదు, బట్ until third goal